శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 17వ అధ్యాయము. ఈ అధ్యాయంలో శ్రేయం ప్రేయం లక్షణాలు, పురుషార్థం యొక్క ఆవశ్యకత, చిత్తశుద్ధికి విహిత కర్మ ఆవశ్యకత, లోభం యొక్క అనర్థం, అధ్యయనం, ఏకాంతం, శరణాగతి ఆవశ్యకతలను శ్రవణం చేద్దాం. ప్రియమైన వాటి కొరకు పరుగులు తీసే మనసు గలవారు స్వార్థంతో పతనమైపోతారు. శ్రేయం వివేక రూపమైతే ప్రేయం అవివేక రూపం. ప్రేయాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు. శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు. మానస సరోవరంలోని హంస పాలను మాత్రం సేవిస్తుంది. ధీరులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు కేవలం శ్రేయాలనే ఆపేక్షిస్తారు. ప్రియాలకు ఎప్పుడూ విముఖులై ఉంటారు. కానీ మందబుద్ధులు శరీరం, పశువులు, సంతానం, ధనం, గౌరవం మొదలగు యోగక్షేమాల వెంటబడి ఒక్క ప్రేయాలనే సాధించుకుంటారు. శ్రేయాలు ఏవి, ప్రియాలు ఏవి, ఈ రెంటిని మానవులు బాగా తెలుసుకున్నా స్వతంత్ర బుద్ధి కలవారవటం వలన రెంటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది. అయినప్పటికీ రెండు ప్రాప్తించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవడం కష్టం. ప్రేయాన్ని వదిలి శ్రేయాన్నే స్వీకరించాలి. ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని తెలుసుకోవాలి. శ్రేయాల కొరకే పోరాడాలి. భోగలాలస, ఆశ, తృష్ణ మరియు కోరికలు ఇవన్నీ ఎప్పుడూ ప్రతిబంధకాలు. ముందు వీనిని సమూలంగా ఊడబెరకాలి. సూర్యకాంతిలో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేదశృతులకు అంతుపట్టని దానిని గురువు తమ చేతితో చూపిస్తారు. కామక్రోధాలనే ఈ రెండు మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలగనీయవు. పైగా శ్రవణ, మనన సమాధులను వెంటనే భంగం చేస్తాయి. అంతఃకరణంలోని కలవరం కారణంగా ఎప్పుడూ అశాంతిగా ఉండేవారు, ఇంద్రియ లోలత్వం వలన మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. ఆచారాలను ఎరిగిన గురుపుత్రుడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు. మనసు ఎప్పుడూ చెడుగా ఉన్న వారికి శాంతి ఉండదు. వారికి పరమాత్మ ప్రాప్తి కలగదు. జీవుడు తన అసల గమ్యం చేరాలంటే స్థిరమైన మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహించాలి. మనసును బుద్ధి ఆధిపత్యంలో ఉంచి నియమించాలి. మనో నిగ్రహం, వివేకయుక్తమైన బుద్ధి, ఏకాగ్ర చిత్తం ఉన్నవారికే పరమపద ప్రాప్తి. అమూల్యమైన శరీరం వృధాగా పాడైపోతూ ఉంది. ధనకాంక్ష ఎండమావి వంటిది అని తెలుసుకుని సత్పురుషుల చరణాలను ఆశ్రయించాలి. సత్పురుషులు భవసాగరాన్ని దాటించే నౌకలు. నీవు వానిలో ఒక ప్రయాణికుడవు కావాలి. వారు తప్ప తీరానికి చేర్చగల సమర్థులెవరు? వివేక వైరాగ్యాల జంటను మూటకట్టుకోవాలి. భగవంతుని షడ్గుణ ఐశ్వర్యాలలో వైరాగ్యం వారి ప్రథమ ఐశ్వర్యం. అది మహాభాగ్యవంతులకు తప్ప ఇతరులకు దుర్లభం. విహిత కర్మలను చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేక జ్ఞాన సంపాదన సంభవం కాదు. కనుక కర్మ ఒకటే జ్ఞానప్రాప్తికి మూల కారణం. నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాల ద్వారానే మనోమాలిన్యాలు క్షాళనమవుతాయి. ఇలా పరిశుద్ధమైన అంతఃకరణంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమదమాది సాధనా సంపత్తి లభించి ఈ శరీరమందే మోక్షప్రాప్తి కలుగుతుంది. ఫలాపేక్షను త్యజించి ఏకాగ్ర చిత్తంతో గురువుకు అనన్య శరణుజొచ్చే వారిని సద్గురువులు అక్కున చేర్చుకుంటారు. అధర్మ మార్గాలను అనుసరించేవారు ఇహపరాలు రెండింటికి దూరం అవుతారు. ఆత్మను తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ అహంభావరహితులై ఉంటారు. తాను శరీరమే అన్న అహంభావం తొలగిపోయిన వెంటనే ప్రపంచ విషయాల యందు నివృత్తి కలుగుతుంది. భగవంతుడు ఎవరి యందు ప్రసన్నుడవుతాడో వారికే వివేక వైరాగ్యాలను ప్రసాదించి భవసాగరం నుండి దాటిస్తాడు. యజ్ఞయాగాలు, పుణ్యకార్యాలు చేసి స్వర్గాది బ్రహ్మలోకాలు పొందినా అక్కడ కర్మఫలాలను అనుభవించవచ్చేమో కానీ ఆత్మజ్ఞానం లభించదు. పరమాత్మ ప్రాప్తికి భూలోకమే ఉత్తమం. ఇక్కడ మాత్రమే చిత్తశుద్ధి కలిగి బుద్ధి అద్దం వలె నిర్మలమై శుద్ధమైన ఆత్మస్వరూపం త్రిశుద్ధిగా ప్రతిబింబిస్తుంది. రెండో స్థలమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. కానీ అక్కడ అనేక రకాల కష్టాలు అత్యంత ప్రయాసను కలిగిస్తాయి. అందువలన ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్న ఆసక్తి కలవారు భూలోకాన్నే కోరుకుంటారు. బ్రహ్మజ్ఞానం ఆశించి వచ్చిన వ్యక్తిని ఉద్దేశించి
నీ జేబులో 50 రెట్లు రూపాయలుండగా నీవు ఊరికే కూర్చొని చూస్తున్నావా? వానిని బయటకు తీయి, బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు అని బాబా చెప్పగా ఆ గృహస్థుడు జేబులో నుండి 250 రూపాయలను తీసి లోలోపల సిగ్గుపడ్డాడు. మహారాజు ఎంతటి అంతర్జ్ఞాని అని అనుకుని బాబా ఆశీర్వాదాన్ని ఆశిస్తూ వారి చరణాలపై మస్తకాన్నుంచాడు. అప్పుడు బాబా అతనితో, నీ బ్రహ్మమును చుట్టి దాచేసుకో. నిన్ను చుట్టుకున్న లోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. ధనంపై నీ మోహం చాలా కఠినమైనది. ధనము, తృష్ణ అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులో మదమత్సరాలనే మకరాలు భరించలేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగియే తరించగలడు. లోభానికి బ్రహ్మకు అఖండ వైరం. లోభం ఉన్న చోట మనసుకు ఏకాగ్రత ఉండదు. ఆచార భ్రష్టుడైన లోభికి విరక్తి, ముక్తి ఎలా సాధ్యం? లోభికి నిశ్చింత, శాంతి, సంతృప్తి ఉండవు. మనసులో ఒక్క లోభముందా సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి అన్నారు. అహర్నిశలు శరీరాభిమానంతో మనసులో విషయ చింతన ఉన్న వారికి గురూపదేశం వ్యర్థం. చిత్తశుద్ధి లేకుండా పరమార్థ మార్గంలోనికి ప్రవేశించాలనుకుంటే తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవటమే గాని అది నిజంగా వ్యర్థం. ఎవరైనా ఏదైనా కోరటానికి వచ్చినప్పుడు సత్పురుషులు ముందు అర్హతను చూస్తారు. వారి వారి యోగ్యతలను బట్టి వారికి ఇస్తారు. నా భోషానం పూర్తిగా నిండి ఉంది. ఎవరు దేనిని అడిగినా ఇవ్వగలను, కానీ పుచ్చుకునే వారి తాహత్తును చూసి వారు భరించగలిగినంతే ఇస్తాను. ఈ పవిత్రమైన మసీదులో కూర్చొని నేను అసత్యం పలకను. ఇది సత్పురుషుని వాక్కు నుండి ప్రవహించిన అమృత ఝురి. బాబా సకల జనులకు తల్లి. ఆర్తులకు, కష్టాలలో అలసిపోయిన వారికి వారు విశ్రామధామం. అనాయాసంగా పరశువేది లభిస్తే పాషాణమనుకొని పారవేసుకున్నట్లు షిరిడీలోని ఈ పరమ భాగవతోత్తముని చాలా కాలం వరకు ఎవరూ తెలుసుకోలేదు. శబ్దాలను వింటూ, స్పర్శ సుఖాన్ని గ్రహిస్తూ, సువాసనలను ఆగ్రాణిస్తూ, బయట కనిపించే రూపాలను చూస్తూ, ఇలా బాహ్య విషయాలను సేవిస్తున్నంత వరకు ఇంద్రియాలకు విషయాలపై సంయమనం కుదరదు. విషయ సుఖాలపై విముఖత లేకుండా, ఇంద్రియాలను నిగ్రహించకుండా ప్రత్యేగాత్మ దర్శనం అంటే ఆత్మజ్ఞానం అశక్యం. ఈషణత్రయాలను వదిలి దృఢమైన శ్రద్ధా విశ్వాసాలతో సద్గురువుకు అనన్య శరణు పొందేవారు ఆత్మజ్ఞానానికి పాత్రులు. అధిదైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతికాలనే తాపత్రయాల బడబానల జ్వాలలో ఎవరు సుఖంగా ఉండగలరు? దాని నుండి తమను తాము ఉద్ధరించుకోవడానికి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా శ్రవణం, మననం చేయాలి. సాయినాథుని చరిత్రలోని వారి విచిత్ర లీలలను శ్రోతలు పుత్ర, మిత్ర, బంధు కళత్రాలతో సహా వింటే ఇహపర సుఖాలు లభిస్తాయి. భాగ్యవంతులు, శ్రద్ధాళువులైన శ్రోతలు ఈ కథలను ఏకాగ్రతతో వింటే శాంతికే శాంతి లభిస్తుంది. ఈ కథా నిర్జరీ ప్రవాహంలో కర్మాకర్మలనే లవణం కరిగిపోతుంది. శ్రవణ ద్వారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయనాలలోనికి ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలునితో పోరాడి విజయాన్ని పొందుతారు. శ్రోతలు పరమోత్సాహాన్ని, ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు. అంతఃకరణం పరిశుద్ధం అవుతుంది. జనన మరణాలు వదిలిపోయి బ్రహ్మత్వాన్ని పొందుతారు. సాయి సేవను కోరుకునే భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు. అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా అధ్యయనం లేదా శ్రవణం, మననం, నిధిధ్యాసనం మరియు పరిశీలనం చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. తైత్తిరీయ ఉపనిషత్తులోని ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు. మీరు కించిత్తైనా దిగులు పడకండి, ఎల్లప్పుడూ ఆనందభరితులై ఉండండి, మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా బోధించేవారు. ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని నిర్ధారించటం. ఇది సాయికి శరణుజొచ్చిన వారిని భవసాగరాన్నుండి తరింపచేసే నౌక. సాయి యొక్క ఈ అద్భుత చరిత్రను అత్యాదరంగా శ్రవణం చేస్తే చెప్పేవారి మరియు వినేవారి దైన్యం నశిస్తుంది. అంతేకాదు, అందరి చెడు రోజులు తొలగిపోతాయి. శుద్ధ బ్రహ్మవు నీవే, కానీ శరీరంలో బంధింపబడి ఉన్నావు అని జీవాత్మకు బోధించాలి. కేవలం మోహమాయల వలన బుద్ధి భ్రమించింది, ఆ కారణంగా నీ శ్రేయస్సును మరిచిపోయావు అని నిన్ను నీవే హెచ్చరించుకొని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. సుఖం మరియు దుఃఖం అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు.
శరీరంలో నేను నీవను భేదభావం ఉన్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు. అందువలన నీ నా అన్నదాన్ని వదిలేసేయి. శరీరాన్ని అంటిపెట్టుకోవటం మానేసి నిన్ను నీవు తెలుసుకో. ఎల్లప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి. సద్గురువు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి. ప్రపంచం బాగా నిస్సారమని తెలుసుకుని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని ఎప్పుడూ అధ్యయనంలోనూ ఆత్మచింతనలోనూ ఉండాలి. శిష్యులు సంపూర్ణ వినయ విధేయతలు, శ్రద్ధ, భక్తి గల మనసుతో సాష్టాంగపడి శరణు వేడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చేయాలి. బంధమోక్షాల గూర్చి బాగా తెలుసుకోవాలి. విద్య అవిద్యల గురించిన ప్రశ్నలను గురువును అడిగి తెలుసుకుని సఫలతను చెందాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరూ చెప్పరు. గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏ కాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు. బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న విషయాన్ని అనుభవింపచేసే సామర్థ్యం గురుచరణాలకే ఉంది. దృఢమైన మనసుతో గురుచరణాలను గట్టిగా పట్టుకొని నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదాలనే నమ్మాను అని నోటితో అంటే చాలు. దయాసాగరులైన గురువు తమ అభయహస్తాన్ని శిరసుపై ఉంచి నుదుట విభూతిని పెడతారు. ఈ విధంగా బాబా బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి భక్తులకు బ్రహ్మ నిరూపణను, జీవుని శివుని ఐక్యతా జ్ఞానాన్ని బోధించారు. వినోదంగా హాస్యాలతో జ్ఞానబోధ ఒక కళ. జ్ఞాననిధి అయిన సాయి సమర్థులు ముందు భక్తుల యొక్క బుద్ధిని, వారి పాత్రతను నిర్ధారించి జ్ఞానాన్ని సమృద్ధిగా వితరణ చేస్తారు. వారు పూర్ణ అంతర్జ్ఞాని. వారికి అందరి గురించి ముందే తెలుసు. వారి వారి అర్హతలను అనుసరించి సాధనలను నియమిస్తారు. అట్లే వారి వారి యోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతలను వహిస్తారు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమను 17వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.